హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @1kapalli అమ్మాయి 02. సో నిన్నటి వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే మనం లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది, డోంట్ మిస్. ఇప్పుడైతే మనం సంథింగ్ డిఫరెంట్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. మా వారు ముందే ఆర్డర్ ఇచ్చేసారు, నేనైతే వీడియో తీసుకొని వస్తున్నా. సో చూసారు కదండి ఎంత ఖాళీగా ఉందో రెస్టారెంట్. మా వారు చూడండి ఎలా కామెంట్ చేస్తున్నారు, ఒక స్టిల్ ఇచ్చారు వీడియో తీస్తున్నా అని. ఫుడ్ అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫుడ్ అయితే వచ్చేసింది, మనం ఇంకా తగ్గేదేలే, గుమగుమలాడే స్మెల్ వచ్చేస్తుంది. సో ఫాస్ట్గా తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు రాధానగర్ బీచ్కి వెళ్ళిపోదాం. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. సో ఇది రాధానగర్ బీచ్కి అయితే స్టార్ట్ అవుదాం. ఇప్పుడు మళ్ళీ జెట్టి పాయింట్కి వచ్చాం. అక్కడ చూడండి బోర్డు కనిపిస్తుంది కదా, రాధానగర్ బీచ్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలని చెప్పి మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ అయితే టర్న్ అవుతున్నాం. టర్న్ అయితే అయిపోయాం. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోదాం, టైమ్ ఈజ్ ఓవర్. నైట్ మళ్ళీ క్యాండిల్ నైట్ డిన్నర్ మిస్ అయిపోతాం. 6 లోపు మళ్ళీ ఇక్కడికి రిటర్న్ రావాలి, లేదంటే మనం చాలా మిస్ అవుతాం అది. సో ఇప్పుడైతే మనం ఫాస్ట్గా రాధానగర్ బీచ్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం రాధానగర్ బీచ్కి. చూడండి ఇవన్నీ షాప్స్. ఈ షాప్స్లో ఎక్కువగా ఏం పర్చేస్ చేస్తారంటే మనకి బీచ్ ఎడ్జ్లో ఎక్కువగా శంఖాలు గవ్వల్లా కనిపిస్తాయి కదా, అవి ఇక్కడ చాలా ఎక్కువ రేట్స్, అవే ఇక్కడ ఎక్కువగా అమ్ముతారు. సో పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసాం. మనము ఇక్కడ స్కూటీ డ్రాప్ చేసి మనం అయితే ఇప్పుడు రాధానగర్ బీచ్కి స్టార్ట్ అవుదాం. నడుచుకొని వెళ్ళాలి కొంచెం, ఒక 1 మినిట్. సో ఇది పార్కింగ్ ఏరియా ఇదంతా. చూడండి నోటీస్ బోర్డు ఇక్కడ, బీచ్ ఇన్ఫర్మేషన్ బోర్డు. వాకింగ్ స్టైలే వేరు కదా. సో ఇదన్నమాట రాధానగర్ బీచ్కి. ఇక్కడ స్టిక్ ఎందుకు పెట్టారంటే మనం వెహికల్స్ ఏమీ లోపలికి తేకూడదు, అక్కడితో స్టాప్ చేసి అక్కడ పార్కింగ్ ఏరియాలో పెట్టేసి అప్పుడు మనం రాధానగర్ బీచ్కి అయితే రావాలి. ఒక 1 మినిట్ కూడా ఉండదు రావడం మనకి. సో అందుకే పార్కింగ్ అక్కడ పెట్టేసి ఇక్కడికి మనం నడుచుకొని రావాలి. సో ఫైనల్గా రాధానగర్ బీచ్కి అయితే వచ్చేసాం. నోటీస్ బోర్డు ఇది, పాటించాలి ఇలాంటివన్నీ. వెల్కమ్ టు రాధానగర్ బీచ్. సో కమ్ ఆన్ గైస్. సో ఫైనల్గా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం రాధానగర్ బీచ్. సో ఇలా ఉంటుంది రాధానగర్ బీచ్. హ్యావ్లాక్లో ఫస్ట్ బెస్ట్ ప్లేస్ రాధానగర్ బీచ్. సో చాలా హైలైట్గా ఉంది. సో ఫైనల్గా ఇదైతే చాలా బాగుంది. మాకైతే వెళ్ళాలనిపించలేదు, కానీ క్యాండిల్ నైట్ డిన్నర్ మిస్ అయిపోతామని చెప్పి వెళ్ళిపోయాము ఫాస్ట్గా ఎంజాయ్ చేసి. ఇలా ఉంటుంది సిట్టింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. మనం ఎంతసేపు అయినా సరే ఎంజాయ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు నేను ఒక రీల్ చేస్తా. రీల్ అయితే చేసేసా నేను. ఇప్పుడు మొత్తం
రాధాకృష్ణ బీచ్ దగ్గర నుంచి అయితే గోయింగ్ కథం రాధాకృష్ణ బీచ్. సో ఇప్పుడైతే మా వారు స్కూటీ తెస్తున్నారు, స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు జెట్టి పాయింట్కి అయితే వచ్చాము. సో ఇంక ఇలాగా వెళ్తూ ఉంటే మనం రిసార్ట్కి వెళ్తాము. రిసార్ట్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ క్యాండిల్ నైట్ డిన్నర్కి రెడీ అవ్వాలి. క్యాండిల్ నైట్ డిన్నర్ ఎలా ఉంటుందో చూడాలి. మనమైతే ఉన్న 2 డేస్లో టైమింగ్స్ సెట్ చేసుకొని ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది. దేన్ని కూడా మిస్ అవ్వద్దు, అన్నిటినీ ఎంజాయ్ చేయాలి వచ్చామంటే. సో మేము కూడా అలాగే చేసాం. ఇప్పుడు రిసార్ట్కి అయితే వచ్చేసాం. మన రూమ్ పక్కనే క్యాండిల్ నైట్ డిన్నర్ సెట్ చేశారు. వెయిట్ చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గో. వావ్.